ప్రకటింతును నీ ప్రేమను యేసయ్యా నీ కృపతో ప్రకటింతును నీ ప్రేమను యేసయ్యా నీ కృపతో ఆనాదను కానెన్నడు ఆనాదను కానెన్నడు నీవు నాకు తోడుగా ఉన్న వరకు నీవు నాకు తోడుగా ఉన్న వరకు ప్రకటింతును నీ ప్రేమను యేసయ్యా నీ కృపతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి నువ్వు భయంతో బ్రతకడం ఇష్టం లేదు. ఈ రోజు మనల్ని ఒక స్పెషల్ లైఫ్ లోకి దేవుడు పిలుస్తున్నాడు. ఏం లైఫ్ అంటే భయమే లేని జీవితం. ఎలాంటి జీవితం? భయమే లేకుండా పోతే ఎలా ఉంటుంది చెప్పండి? మనకి సమస్యలు వచ్చేదానికి ముందే మనకేమొస్తుంది తెలుసా? భయం వస్తుంది. అంధకార శక్తులు రోజు మన దగ్గరికి వచ్చి మనకి ఒక వ్యాధి ఇవ్వాలంటే ఆ వ్యాధికి సంబంధించిన వాళ్ళే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. చూస్తుంటారా? వాడేమనుకుంటున్నాడు అంటే నీ మైండ్ లో రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు. ఈ రోగముతో, ఈ సమస్యతో, ఈ ఇబ్బందితో నిన్ను నేను బాధ పెట్టాలనుకుంటున్నాను. నీకు రాబోతుంది. వాడు రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు, నీ మైండ్ లో రాయాలనుకుంటున్నాడు. ఏం చెప్పండి? వ్యాధి కన్నా వ్యాధి భయము చాలా భయంకరం అండి. నీ జీవితంలో భయం అనేది వచ్చేసిందంటే నీ లైఫ్ లోకి శాతాను వచ్చేస్తాడనమాట. నీవు భయపడనక్కర లేదని దేవుడు తెలియజేస్తున్నాడు.